వర్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ బ్యూటీ ఫ్యాషన్ డిజైనింగ్కి ఎలాంటి కోర్సెస్ అనేది కూడా అందులో మీరు ఆఫర్ చేస్తూ ఉన్నారు? ఫ్యాషన్ ఒకటి, బ్యూటిషియన్ ఒకటి. ఓకే. 6 months ఫ్యాషన్ డిజైనింగ్, 6 months బ్యూటిషియన్ కోర్స్. ఏ కైండ్ ఆఫ్ బ్యూటీ ప్రోడక్ట్స్ అనేది కూడా యూస్ చేస్తుంటారు? ఇంటర్నేషనల్ బ్రాండ్స్ లాక్మీ, ఫిట్మీ, మెబ్లిన్. వాళ్ళకి ఏంటంటే ఎవరి స్కిన్ టోన్కి ఎలాంటి ప్రోడక్ట్ సెట్ అవుతుంది. సో దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అసలు? ఇంటర్, డిగ్రీ, పీజీ చేసిన వాళ్ళు కూడా చేయొచ్చు. అంటే దీనికి ఓన్లీ ప్రైవేట్ సెక్టర్లోనే జాబ్స్ ఉంటాయి, లేకపోతే వేరే సెక్టర్స్లో కూడా జాబ్స్? కంప్లీట్లీ రాంగ్ అండి. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ప్రైవేట్లో 50%, గవర్నమెంట్లో 50% జాబ్స్ ఉన్నాయండి. గవర్నమెంట్లో ఇంకా చాలా మంది కూడా సొంతంగా బిజినెస్ చేయాలని అనుకుంటుంటారు. ఈ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుంది? 100% సపోర్ట్ ఇస్తామండి. అండ్ గవర్నమెంట్ నుంచి కూడా 10 lakhs వరకు. మరి ఈ కాలేజ్లోనే జాయిన్ అవ్వాలి అని అంటే మీరు ఏం ఆన్సర్ చెప్తారు? హై క్వాలిటీ ఎడ్యుకేషన్, 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారు. అండ్ మేము కోర్స్ నేర్పివ్వడమే కాకుండా ఎందుకు ఎక్కువగా ఆ కోర్సులను వదిలి ఈ కోర్స్ రావాలని ప్రెజెంట్ చూస్తున్నారు? ఫ్యాషన్ డిజైనింగ్కి, బ్యూటీకి ఇప్పుడు డిమాండ్ పెరిగింది, అవేర్నెస్ పెరిగింది. ఫ్యాషన్ అండ్ బ్యూటీ అంటే హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ప్రెజెంట్ జూన్ వచ్చిందంటే ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయినా కానీ తల్లిదండ్రులు వాళ్ళు ఏమనుకుంటుంటారంటే, అరే మరి ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇంకా పిల్లల్ని ఎటు సైడ్ కోర్సెస్లో మరి జాయిన్ చేయించాలి, వాళ్ళ ఫ్యూచర్ని మరి ఎటు సైడ్ మలిస్తే బాగుంటుందని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. అండ్ సాఫ్ట్వేర్ అండ్ ఇంజనీరింగ్ ఇలాంటి డాక్టర్స్ ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. అయిపోయింది. సో దాని యొక్క ట్రెడిషన్ కానీ వాటి యొక్క అంటే ఉన్న టెక్నాలజీస్ అప్గ్రేడ్ అవ్వడం వల్ల దానిలో వచ్చే అవకాశాలు అనేది కూడా తగ్గిపోతూ వస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ మరి మనిషి చేసే వృత్తులు ఏదైతే ఉన్నాయో దాని మీద మాత్రం ప్రత్యేకంగా సో డిమాండ్ అనేది కూడా పెరుగుతుంది. ఈరోజు వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మెయిన్గా ఫ్యాషన్ అండ్ బ్యూటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వర్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ డిజైన్ నుంచి పరిమళ గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి దీని గురించి ఏం చెప్తారనేది కూడా విందాం. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. ప్రజెంట్ అయితే సాఫ్ట్వేర్ అవన్నీ అయిపోయాయి. ఒకనొక టైంలో అయితే మంచి భూమి ఉన్నింది. ఇప్పుడైతే ఏఐ టెక్నాలజీ రావడంతో సో వాటికి ఉన్న డిమాండ్ అనేది కూడా తగ్గుతూ వస్తుంది. కాకపోతే మనిషి ఏదైనా కానీ మనిషి ఉండి చేసే వృత్తుల్లో మాత్రం ప్రజెంట్ ఇప్పుడు డిమాండ్ పెరుగుతుంది. అంటే మీరు వర్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ బ్యూటీకి సంబంధించినారు కాబట్టి సో మీరు చెప్పండి, ఎందుకు ఎక్కువగా ఆ కోర్సులను వదిలి ఈ కోర్సు రావాలని ప్రజెంట్ చూస్తున్నారు? ఎందుకంటే సార్ స్టూడెంట్స్ నార్మల్గా ఎవరైనా ఇంటర్ కంప్లీట్ అయినాక బీటెక్, మెడిసిన్ వంటి కోర్సులపై వాటిపైన ఫోకస్ ఎక్కువ చేస్తున్నారు. కానీ ఫ్యాషన్ డిజైనింగ్కి, బ్యూటీకి ఇప్పుడు డిమాండ్ పెరిగింది, అవేర్నెస్ పెరిగింది. ఫ్యాషన్ అండ్ బ్యూటీ అంటే ఒక అపోహ ఉండేది, నెగిటివ్ ఇంపాక్ట్ ఉండేది. కానీ ఇప్పుడు పెరుగుతున్న కాంపిటీషన్ వల్ల ఫ్యాషన్ అండ్ బ్యూటీకి డిమాండ్ ఎక్కువ ఉంది. అండ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫ్యాషన్ డిజైనింగ్లో. ట్రెడిషనల్ కోర్సెస్ చేయడం వల్ల ఏంటంటే ఆపర్చునిటీస్ చాలా తక్కువ. పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ బ్యూటీలో పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే ప్రైవేట్ సెక్టార్లో కూడా జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి. వేకెన్సీస్ అలా ఎంటీగా ఉండిపోతున్నాయి. అంటే పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్స్ లేకపోవడం వల్ల నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ జాబే కాకుండా వాళ్ళు ఓన్గా కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ ఈ ఫ్యాషన్ డిజైనింగ్ విషయానికి వచ్చేటప్పటికి ప్రీవియస్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు డిమాండ్ అనేది కూడా పెరుగుతూ ఉంది. అంటే ఈ ఫ్యాషన్ డిజైనింగ్కి ఎలాంటి కోర్సెస్ అనేది కూడా అందులో మీరు ఆఫర్ చేస్తూ ఉన్నారు వర్ని ఇన్స్టిట్యూట్? వీ హ్యావ్ 2 types ఆఫ్ కోర్సెస్ సార్. ఫ్యాషన్ ఒకటి, బ్యూటిషియన్ ఒకటి. ఓకే. 6 months ఫ్యాషన్ డిజైనింగ్, 6 months బ్యూటిషియన్ కోర్స్. సర్టిఫికేషన్ కోర్స్ అండి. ఓకే. 1 year ఫ్యాషన్ డిజైనింగ్ డిప్లొమా ఉంటుంది, 1 year బ్యూటిషియన్ డిప్లొమా ఉంటుంది. 2 years ఫ్యాషన్ డిజైనింగ్ అడ్వాన్స్ డిప్లొమా, 3 years మాస్టర్ డిప్లొమా ఉంటుందండి. ఓకే. వీటికి డిఫరెన్స్ ఏంటంటే 6 months ఓన్లీ సర్టిఫికేషన్ కోర్స్. వాళ్ళకి ఏదైతే పర్టికులర్గా కావాలనుకుంటున్నారో అదే నేర్పిస్తాం. ఒక్క సబ్జెక్ట్ మీద పర్టికులర్గా నేర్పిస్తాం. 1 year, 2 years, 3 years ఏంటంటే వాళ్ళకి స్పెషలైజేషన్ ఉంటుంది, మాస్టర్ డిప్లొమా ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్ గురించి వాళ్ళు పూర్తిగా నేర్చుకోగలుగుతారు అనమాట 3 yearsలో. ఓకే. అంటే బయట పేరెంట్స్ ఒకటి అనుకుంటుంటారు, అరే ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఆ టైలరింగే కదా అని చెప్పేసి అంటుంటారు. అని అలా అనుకోవడానికి ఎందుకండి రీజన్? అండ్ నిజంగా అలాగే ఉంటుందా? లేదండి, మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఫ్యాషన్ అంటే టైలరింగ్ అని చాలామంది పేరెంట్స్లో అపోహ. దానివల్లనే
చాలా మంది నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. చాలా మందిని పంపివ్వట్లేదు. ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నారంటే టైలరింగ్ చేస్తున్నారా? స్టిచ్చింగ్ చేస్తున్నారా? మిషన్ కుట్టుకోవడానికి లక్షల లక్షల ఫీజులా? అని అలా అంటారు. కాదండి, ఇది కంప్లీట్‌లీ రాంగ్. స్టిచ్చింగ్, టైలరింగ్ అనేది ఒక సబ్జెక్ట్ మాత్రమే ఫ్యాషన్ డిజైనింగ్‌లో. హుహు. చాలా సబ్జెక్ట్స్ ఉంటాయండి. అందుట్లో మీరు ఏ సబ్జెక్ట్ పర్ఫెక్ట్ ఉన్నా గానీ వాటి జాబ్స్‌లో మీరు చేసుకోవచ్చండి. ఓకే. టైలరింగ్ అనేది ఒక సబ్జెక్ట్. అది బేసిక్ అనమాట. మీరది నేర్చుకుంటే మీకు దాని మీద అవేర్‌నెస్ కోసం మేము నేర్పిస్తాం. అదొక సబ్జెక్ట్ మాత్రమే అండి. టైలరింగ్ అపార్ట్ స్కెచెస్, ఇల్లుస్ట్రేషన్, హ్మ్. విండో డిస్‌ప్లేస్ ఇంకా వేరే వేరే డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయండి ఫ్యాషన్ డిజైనింగ్‌లో. ఓకే. అంటే మెయిన్‌గా పేరెంట్స్ అయితే అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి మాత్రం మీరు చెప్పిన సమాధానం పర్ఫెక్ట్‌గా చెప్పారు. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే కేవలం టైలరింగ్ మాత్రమే కాదు. అందులో బోలెడన్ని ఉంటాయి. వాళ్ళకి బోలెడన్ని అవకాశాలనేది కూడా ఉంటాయి అంటున్నారు. మ్యామ్, ఈ ఫ్యాషన్ డిజైనింగ్ విషయానికొచ్చేటప్పటికి డిఫరెంట్ కోర్సెస్ అనేది కూడా మీరైతే ఆఫర్ చేస్తున్నారు. కమింగ్ టు ద బ్యూటీ. మరి బ్యూటీలో ఎలాంటి కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తున్నారు? బ్యూటీలో 6 మంత్స్ డిప్లొమా కోర్స్ అండ్ 1 ఇయర్ డిప్లొమా కోర్స్ అండి. 6 మంత్స్ అనేది సర్టిఫికేషన్ కోర్స్. హ్మ్. 1 ఇయర్ అనేది మేము కంప్లీట్‌గా నేర్పిస్తాము. 6 మంత్స్ అనేది వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళకి ఏది స్పెషలైజేషన్ కావాలనే దాన్ని బట్టి నేర్పిస్తామండి. ఓకే. అంటే బ్యూటీ ప్రొడక్ట్స్ విషయానికొచ్చేటప్పటికి ఏ కైండ్ ఆఫ్ బ్యూటీ ప్రొడక్ట్స్ అనేది కూడా యూజ్ చేస్తూ ఉంటారు మన వర్ని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ రెగ్యులర్‌గా బ్యూటీలో? మనం నార్మల్ లైఫ్‌లో ఎట్లాంటి ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తామో, హ్మ్. మా కాలేజ్‌లో గూడా అవే అండి. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ లాక్మీ, ఫిట్‌మీ, మేబ్లిన్ ఇలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాము. మెయిన్ వాళ్ళకేంటంటే ఎవరి స్కిన్ టోన్‌కి ఎలాంటి ప్రొడక్ట్ సెట్ అవుతది, ఓకే. ఎలాంటి షేడ్ సెట్ అవుతదనేది మేము నేర్పిస్తామండి. ఓకే. దానికి తగ్గట్టు వాళ్ళు కూడా పర్సన్‌ని తగ్గట్టు అంటే అది కూడా చేంజ్ చేస్తూ ఉంటారు బ్యూటీని కూడా. యెస్ సార్. పర్సన్‌కి తగ్గట్టు వాళ్ళకి తగిన బ్రాండే మేము చూజ్ చేసుకుంటాం. అంటే మెయిన్‌గా ఈ కోర్సెస్ అనేది కూడా మీరు చాలా చక్కగా వివరించారు. కాకపోతే దీనిలోకి ఎలిజిబిలిటీ కానీ, అంటే ఎలాంటి చదువు చదువుకొని ఉండాలి. అండ్ 10థ్ క్లాస్ చదివేసి ఆపేసి ఉంటారు. వాళ్ళకి కూడా ఏదో ఫ్యాషన్ డిజైనింగో, బ్యూటీనో చేయాలని కూడా అనుకుంటూ ఉంటారు. సో, దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటసల? ఎలిజిబిలిటీ 10థ్ పాస్డ్ ఔట్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైనా చేయొచ్చండి. హ్మ్. ఇంటర్, డిగ్రీ, పీజీ చేసిన వాళ్ళు కూడా చేయొచ్చు. అంటే దీనికి ఏమి ఎలిజిబిలిటీ అనేది లేదు. 10థ్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళు చేయొచ్చు. ఇంటర్ ఫెయిల్ అయినా, పాస్ అయినా, బీటెక్ ఫెయిల్ అయినా, పాస్ అయినా ఎవరైనా చేయొచ్చండి. ఓకే. వాళ్ళకి ఫ్యాషన్ డిజైనింగ్ మీద కొంచెం క్రియేటివ్ నాలెడ్జ్ ఉండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి, బ్యూటీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. 10థ్ పాస్ అయితే చాలండి ఎలిజిబిలిటీ, ఏజ్ లిమిట్. వీటి గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు. మరి వర్ని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ బ్యూటీ ఇది ప్రెజెంట్ ఎక్కడుంది? మరి అప్రోచ్ అవ్వాలంటే ఎలాంటి ప్రాసెస్ అండి? ఇవన్నీ ఫ్యాషన్ అండ్ బ్యూటీ కాలేజ్ మలక్పేట్‌లో న్యూ మార్కెట్ మెట్రో స్టేషన్ దగ్గర ఉందండి. పైన స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేయండి. మీకు మా ఫ్యాకల్టీ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఓకే. సూపర్ మ్యామ్. కానీ అంటే ఇక్కడ హైదరాబాద్, మలక్పేట గాని, లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, సో, మరి ఫ్యాషన్ అండ్ బ్యూటీకి సంబంధించిన కోర్సెస్ నేర్చుకోవడానికి వస్తూ ఉంటారు. ఓకే. కాకపోతే ఊర్లల్లో కొంతమందుంటారు. మరి అక్కడి నుంచి వచ్చే వాళ్ళకు మీరు అంటే ఎలాంటి ఫెసిలిటీస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు? మేము మా క్యాంపస్ హాస్టల్ క్యాంపస్ అండి. మేము హాస్టల్ ప్రొవైడ్ చేస్తాం. బోత్ గర్ల్స్ అండ్ మెన్స్ సెపరేట్ హాస్టల్స్ ఉన్నాయండి. వాళ్ళు ఒక్కసారి మా దగ్గరకొచ్చి జాయిన్ అయ్యి, వాళ్ళు పాస్డ్ ఔట్ అయ్యి, ప్లేస్‌మెంట్ తీసుకున్న దాకా స్టూడెంట్ మా అండర్ కవర్‌లోనే ఉంటారు. ఓకే. పూర్తి రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటామండి. మెయిన్‌గా పేరెంట్స్ అడిగేది ఇదే అనమాట. అంటే అక్కడికెళ్ళిన తర్వాత బయట హాస్టల్స్‌లోనో ఎక్కడో ఉంటారు. మరి అని చెప్పేసి. లేదండి. క్యాంపస్ హాస్టల్ ఉంటది క్యాంపస్ మాకు. హాస్టల్. కమింగ్ టు ద ఫుడ్ అని గాని, ఎలా ప్రొవైడ్ ఫుడ్, చేస్తారు? బెడ్ అన్నీ క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తామండి. సీసీటీవీ కవరేజ్ ఉంటది హ్మ్. హాస్టల్‌లో, క్యాంపస్‌లో. ఓకే. సో, అన్ని టైప్స్ ఆఫ్ ఫెసిలిటీస్ అనేది కూడా మన వర్ని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ బ్యూటీలో ప్రొవైడ్ చేస్తున్నారు. ఫర్ హాస్టలర్స్ ఆల్సో. యెస్ సార్. ఓకే. పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చే మెయిన్ క్వెషన్ ఏంటంటే, "అరే! నువ్వు ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నావు, బ్యూటీ చేస్తున్నావు. ఓకే. బానే ఉంది. కాకపోతే దీని తర్వాత నెక్స్ట్ ఏంటి?" అని అనుకుంటూ ఉంటారు. అంటే ప్లేస్‌మెంట్స్ విషయానికొచ్చేటప్పటికి. దానికి మీరు ఆన్సర్ ఏం చెప్తారు? వి హావ్ 2 టైప్స్ ఆఫ్ ప్లేస్‌మెంట్స్ అండి. లోకల్ ఒకటి, ఇంటర్నేషనల్ ఒకటి. లోకల్‌లో మేము ఎట్లా అంటే బొటెక్స్‌లో, డిజైనర్ స్టూడియోస్‌లో, లోకల్ బ్రాండ్స్ మ్యాక్స్, జూడియో, ముగ్ధా అలాంటి స్టూడియోస్‌లో మేము ఇస్తామండి. ఇంటర్నేషనల్ ప్లేస్‌మెంట్స్ కంట్రీస్‌లో మేము ఇస్తాం. యూఎస్, సింగపూర్ అలా ఇస్తామండి. ఓకే. అండ్ కమింగ్ టు ద వాళ్ళ ప్యాకేజ్ విషయమైనా కానీ, సో, ఇక్కడ లోకల్‌లో అయితే ఎలా ఉంటుంది? అండ్ ఇంటర్నేషనల్‌కి వెళ్లారంటే ఎలా ఉంటుందంటారు? రెండిటికి పెద్ద డిఫరెంట్ ఉండదండి. వాళ్ళ టాలెంట్‌ని బట్టి ప్యాకేజ్ ఉంటది. స్టూడెంట్ ఎవరైతే వాళ్ళు ఎంత నేర్చుకున్నారు, వాళ్ళకి ఎంత టాలెంట్ ఉంది, సబ్జెక్ట్ మీద ఎంత నాలెడ్జ్ ఉన్నది, దాన్ని బట్టి మేము ప్లేస్‌మెంట్స్ ఇస్తామండి.
ఈ ఫ్యాషన్ అండ్ బ్యూటీ విషయానికి వచ్చేటప్పటికి ఎక్కువగా ప్రైవేట్ సెక్టర్లోనే మనం జాబ్ చూస్తూ ఉంటాం. ఓన్లీ ప్రైవేట్ సెక్టర్లోనే జాబ్స్ ఉంటాయి, లేకపోతే వేరే సెక్టర్స్లో కూడా జాబ్స్ ఉంటాయి? కంప్లీట్లీ రాంగ్ అండి. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ప్రైవేట్‌లో 50% అండ్ గవర్నమెంట్‌లో 50% జాబ్స్ ఉన్నాయండి. గవర్నమెంట్‌లో ఇంకా చాలా వేకెన్సీస్ ఎంప్టీగా మిగిలిపోతున్నాయి. ఎందుకంటే ఫ్యాషన్ డిజైనింగ్ పాస్ ఔట్ అయిన వాళ్ళు లేరు. ఓకే. బ్యూటీషియన్ విషయానికొస్తే కొంచెం తక్కువ. అంటే గవర్నమెంట్ సెక్టార్‌లో కొంచెం తక్కువున్నాయి. అంటే 1, 2 రోల్సే ఉంటాయి. ఫ్యాషన్ డిజైనింగ్‌లో మాత్రం గవర్నమెంట్‌లో గూడా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. టెక్స్‌టైల్ ఇండస్ట్రీ, అపారెల్ ఇండస్ట్రీ అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్‌గా గూడా ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఓకే. నార్మల్‌గా టీచర్ జాబ్ రావాలంటే ఇంటర్ అవ్వాలి, డిగ్రీ అవ్వాలి, పీజీ అవ్వాలి, పీహెచ్‌డీ అవ్వాలి. కానీ ఫ్యాషన్ డిజైనింగ్ విషయానికొస్తే ఫ్యాషన్ డిజైనింగ్ డిప్లొమా సర్టిఫికేట్ ఉంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఓకే. ప్యాకేజ్ కూడా 50-70 స్టార్టింగ్ ఉంటుంది. ఫ్యాషన్ డిజైనింగ్లో ప్రైవేట్ సెక్టర్లోనే జాబ్స్ ఉంటాయని అనుకున్నాం, కాకపోతే పబ్లిక్ సెక్టర్లో కూడా ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి అండ్ ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయంటే చాలా సూపర్గా అనిపిస్తుంది. అండ్ స్టార్టింగ్ వాళ్ళ శాలరీ అనేది కూడా 50-70 మధ్యలో స్టార్ట్ అవుతుంది, అది కూడా గవర్నమెంట్ సెక్టర్లో. అంటే చాలా మంచి ఆపర్చునిటీ అనేది కూడా. అంటే జాబ్సే కాకుండా చాలామంది కూడా సొంతంగా బిజినెస్ చేయాలని అనుకుంటుంటారు. మరి అలాంటి వాళ్ళ కోసం మీ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుందంటారు? 100% సపోర్ట్ ఇస్తామండి. అండ్ గవర్నమెంట్ నుంచి కూడా 10 lakhs వరకు లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. ఎవరైతే ఈ కోర్సెస్ చదివి పాస్ అయ్యి సర్టిఫికేట్ ఉంటుందో, ఈ సర్టిఫికేట్‌తో గవర్నమెంట్ నుంచి మనకి 10 lakhs 5-10 lakhs లోన్ అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. దానికి ఏమేం సర్టిఫికేట్స్ కావాలి, డాక్యుమెంట్స్ కావాలి, ఒక ప్రాజెక్ట్ అవసరం అవుతుంది. దానికి పూర్తిగా మా ఇన్‌స్టిట్యూట్ సపోర్ట్ చేస్తుందండి. ఓకే. అండ్ ప్రీవియస్‌గా ఇలా బిజినెస్ పెట్టుకొని కానీ, బొటిక్స్ పెట్టుకొని ఒక బ్యూటీషియన్స్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలామంది ఉన్నారండి. మా స్టూడెంట్స్ వేరే వేరే వాళ్ళ ఊర్లలో గూడా ఓన్‌గా బొటిక్ స్టార్ట్ చేసిన వాళ్ళున్నారు. జాబ్ చేస్తున్న వాళ్ళున్నారు. ఇంటర్నేషనల్ ప్లేస్‌మెంట్స్. అంటే వర్ని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ బ్యూటీలోనే ఎందుకు జాయిన్ అవ్వాలి? బయట బోలెడన్ని కాలేజెస్ ఉన్నాయి. మరి ఈ కాలేజ్‌లోనే జాయిన్ అవ్వాలి అని అంటే మీరు ఏం ఆన్సర్ చెప్తారు? మీరొకసారి రండి. వచ్చి మా కాలేజ్‌ని చూడండి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చూడండి. హై క్వాలిటీ ఎడ్యుకేషన్, 10 years ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారు. అండ్ మేము కోర్స్ నేర్పివ్వడమే కాకుండా కోర్స్ అయిపోయిన తర్వాత మేము 100% ప్లేస్‌మెంట్ ఇస్తాం. ఒక స్టూడెంట్ వచ్చి ఎవ్రీడే క్లాసెస్‌కి అటెండ్ అయ్యి, థియరీ క్లాసెస్, ప్రాక్టికల్ క్లాసెస్ అటెండ్ అయ్యి వాళ్ళు సబ్జెక్ట్ నేర్చుకుంటే మాత్రం మేము 100% ప్లేస్‌మెంట్ ఇవ్వగలుగుతాం. ఓకే. అంటే చాలా ఇన్‌స్టిట్యూట్స్‌లో ఎక్కువగా థియరిటికల్ నాలెడ్జ్ ఎక్కువ చూపిస్తూ ఉంటారు. అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కొంచెం తక్కువ ఉంటది. ప్రాక్టికల్ క్లాసెస్ చూసుకుంటే డైలీలో ఒక 1 అవర్ అట్లా చేసి వదిలిపెట్టేస్తుంటారు. మిగతాటంతా థియరీ క్లాసెస్ ఉంటాయి. మరి ఇక్కడ వర్ని ఇన్‌స్టిట్యూట్‌లో ఎలా ఉంటుంది? వన్ ఇన్‌స్టిట్యూట్‌లో కంప్లీట్‌గా ఆపోజిట్ ఉంటుందండి. ప్రాక్టికల్ 70% ఉంటుంది. థియరీ 30% ఉంటుందండి. ఎక్కువ మేము ప్రాక్టికల్ మీదనే ఫోకస్ చేస్తాం. థియరీలో వాళ్ళు కొంచెం డల్ ఉన్నా గానీ, వీళ్ళు ప్రాక్టికల్‌లో పర్ఫెక్ట్‌గా ఉంటే మేము థియరీలో పర్ఫెక్ట్ చేస్తామండి. ఓకే. కమింగ్ టు ద బ్యూటీ విషయానికి వచ్చేటప్పుడు ఎలా ఉంటుందండి? సో క్లాసెస్ అయినా కానీ అండ్ అక్కడ ఇన్‌స్టిట్యూట్ అంటే చెప్పే ఫ్యాకల్టీ అయినా కానీ? బ్యూటీషియన్‌లో వచ్చేసరికి ఎక్స్‌పీరియన్స్ ఫ్యాకల్టీ ఉంటారు. అండ్ మా దగ్గర ఫ్యాకల్టీయే కాకుండా బయట పార్లర్స్ నుంచి గెస్ట్ లెక్చర్స్ ఇస్తారు. అండ్ బన్నీ కాలేజ్‌లో ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే వీక్లీ మేము వాళ్ళు ఏం నేర్చుకునే దాని మీద మేము ఒక షో లాగా కండక్ట్ చేస్తాము. ఒక ఈవెంట్స్, కల్చరల్ ఈవెంట్స్. వాళ్ళు ఏం నేర్చుకున్నారు అనే దాని మీద మేము వీక్లీ ఈవెంట్స్ కండక్ట్ చేస్తాం. ఇదైతే కంప్లీట్ ఫ్యాషన్ అండ్ బ్యూటీకి సంబంధించింది కాబట్టి 2 ఒక అంటే పక్క పక్కన వెళ్ళే పడవల్లాంటివి. సో 2 కరెక్ట్‌గా ఎళ్తున్నాయంటే చూపించే పర్సన్ అయినా గానీ డిఫరెంట్‌గా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ఫ్యాషన్ ఇండస్ట్రీతో కొలాబరేషన్ కానీ, ఎలాంటి కంపెనీస్‌తో అయినా కొలాబరేషన్ అయితే ఉందా మన వర్ని ఇన్‌స్టిట్యూట్‌కి? యెస్ సార్. టాప్ బ్రాండ్స్‌తో మేము కొలాబరేట్ అయి ఉన్నాం. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్‌లో గూడా. ఇంటర్నేషనల్ లెవెల్‌లో మీరైతే కోచింగ్ అనేది కూడా ఇస్తూ ఉన్నారు. అది కూడా 6 months సర్టిఫికేషన్‌తో పాటు అండ్ 1 year అండ్ 2 year కోర్సెస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే పేరెంట్స్ మైండ్‌లో కానీ, స్టూడెంట్స్ మైండ్‌లో వచ్చేది ఒకటుంటుంది. ఏంటంటే ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? అరే! ఇన్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మరి ఫీ స్ట్రక్చర్ విషయానికి వచ్చేటప్పటికి ఎక్కువగా చార్జ్ చేస్తారా అని అనుకోవచ్చా? అలా ఏం లేదండి. చాలామంది ఫీజ్ స్ట్రక్చర్‌ని చూసి భయపడి జాయిన్ అవ్వని వాళ్ళు గూడా చాలామందున్నారు. వేరే కాలేజెస్‌తో కంపేర్ చేసుకుంటే మా కాలేజ్‌లో ఫీజ్ స్ట్రక్చర్ చాలా తక్కువ ఉంటదండి. మీరొకసారి కాలేజ్‌కి రండి, చూడండి, కౌన్సెలింగ్‌కి అటెండ్ అవ్వండి. మీకు నచ్చితేనే కాలేజ్‌లో జాయిన్ అవ్వండి. ఓహ్! సూపర్ అండి.
అండ్ ప్లేస్మెంట్స్ విషయమైనా కానీ అండ్ ఫెసిలిటీస్ పరంగా అండ్ వేరే కంపెనీస్తో టైఅప్ విషయానికైనా కానీ ప్రతి ఒక్క విషయంలో సో వర్ణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ బ్యూటీ చాలా చక్కటి కేర్ అనేది తీసుకుంటుందని కూడా అర్థమవుతుంది. సో చాలా చక్కగా వివరించారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రమీల గారు. థ్యాంక్ యూ అండి. గైస్, మరి ఎవరైనా కానీ ఫ్యాషన్ మరియు బ్యూటీ ఇండస్ట్రీ సైడ్ రావాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం వర్ణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ బ్యూటీ కూడా వచ్చి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ కానీ దాంతోపాటు కూడా బయట వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ హాస్టల్స్ లేదు అని చెప్పేసి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ 100% ప్లేస్మెంట్ అష్యూరెన్స్ అనేది కూడా వాళ్ళు ఇవ్వడం అనేది కూడా ఇక్కడ నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ టాప్ బ్రాండ్స్తో కూడా వాళ్ళు కొలాబరేట్ అయి ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని ఉన్నాయి. ఇంకా బోల్డ్ అని డీటెయిల్స్ మీకు కావాలి అంటే మాత్రం మరి వర్ణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ బ్యూటీ కూడా మీరైతే కాంటాక్ట్ అవ్వండి. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.